మంచి ఇది మెమరబుల్ అవార్డ్ అనుకున్నవి ఏదైనా ఒకటి? గామా, గామా. ఓ, సైమా, సైమా, గామా. అంతే. అంతేనా? ఈ రెండు ఇప్పుడు మెమరబుల్ వస్తాయి. ఇంకా వస్తాయి జీ తెలుగు, జీ సినిమా, టీవీ9 అంటే ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే. బట్ యా, అది ఇప్పుడు మన మెయిన్ టాపిక్ బాహుబలికి ఎలా మీరు సెలెక్ట్ అయ్యారు? బాహుబలి సాంగ్. ఓకే, సో చెప్పాను కదా, సో అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి సీడీలు పట్టుకొని వెళ్ళి ఇవి మా డెమోస్ వినండి అని నేను మా అక్క వెళ్ళి ఇచ్చాం. ఒకే రోజు అందరికి ఇచ్చామన్నమాట. మొత్తం సిటీ అంతా తిరుగు ఆయన అక్కడ ఉండేవారు, ఈయన ఇక్కడ ఉండేవారు. సో మొత్తం అందరినీ ఆ రోజు చుట్టి అందరికి సీడీస్ ఇచ్చాము. ఇచ్చాక అప్పుడే దాని తర్వాత మా టీవీలో సూపర్ సింగర్ వచ్చింది. మా టీవీ సూపర్ సింగర్ ఆ సీజన్లో జడ్జెస్ కీరవాణి సార్, చిత్ర గారు. ఓకే, పాడాను. ఫస్ట్ రౌండ్ యాక్చువల్లీ బాగానే పాడాను, సెకండ్ రౌండ్ కూడా బాగానే పాడాను, ప్రిలిమ్స్లోనే ఎలిమినేట్ అయిపోయాను. అదేంటి బాగానే పాడానే, నాకన్నా కొంతమంది ఇంకా ఎక్కువ తప్పులు చేసిన వారు ఉన్నారు, నేనెందుకు ఎలిమినేట్ అయ్యానబ్బా అని చాలా రోజులు చాలా హర్ట్ అయ్యి చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే జడ్జెస్లో కీరవాణి సార్ అండ్ చిత్ర గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అయ్యో అనుకున్నా. కట్ చేస్తే 1 వీక్లో ఐ గెట్ ఎ కాల్ ఫ్రమ్ భాషా గారు, మేనేజర్ ఆఫ్ కీరవాణి సార్, సేయింగ్ దట్ నువ్వు మీ అక్క ఇద్దరు పలానా టైంకి పలానా ప్లేస్కి రండమ్మా, రికార్డింగ్ ఉంది అన్నారు. ఇంకా వి జంప్డ్, అసలు మా నాన్న డ్రాప్ చేశారు. చాలా లోపలికి, ఎక్కడో మణికొండ లోపలికి వెళ్ళాము. వెళ్ళాక కోరస్లు అనమాట. దిస్ వాజ్ ఇన్ 2012. ఓకే. సో కోరస్లు అయిపోయి మామూలుగా కోరస్లతో స్టార్ట్ చేసాము. ఒక 1 year 6 months కోరస్లు పాడాము, సోలో బిట్స్ పాడేవాళ్ళం సినిమాలకి. వెనకాల దిక్కులు చూడకు రామయ్య అని ఒక సినిమా, తర్వాత ఇంకా చాలా సినిమాలు, చిన్న సినిమాలకి వర్క్ చేసాం. దాని తర్వాత ఇలా బాహుబలి అన్న పెద్ద సినిమా ఉంది అన్నని కూడా మాకు తెలీదు. ఆ రోజుల్లో యూట్యూబ్, మేము పెద్ద ఇంటర్నెట్ కూడా ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజులు అంటే ఏ సినిమా ఎప్పుడు వస్తుంది, ఓ ట్రైలరు, ఓ టీజరు, ఒక ఫార్మాట్ ఉంటుంది ఈ రోజుల్లో. ఆ రోజుల్లో మాకేం తెలీదు. సో ఒకరోజు సడన్గా ప్రసాద్ ల్యాబ్స్కి రమ్మన్నారు. నేను మా అక్క ఇద్దరం ఒక్కొక్క పాట ట్రై చేశాను. మా అక్కేమో ఫస్ట్ మనోహరి పాట వేరే ట్యూన్ ఉండేది, ఆ ట్యూన్ మా అక్క ట్రై చేసింది. ఎవడంట ట్రై చేసింది. తర్వాత నేనేమో పచ్చపొట్టేసిన ట్రై చేసాను. జస్ట్ పల్లెలు పాడాము, ట్రై చేసాము. తెలుగు తమిళ్ 2 అయిపోయాయి అంతే. ఆ రోజు రికార్డింగ్ అయిపోయింది. మళ్ళీ 1 month తర్వాత ఐ గెట్ అ కాల్ బ్యాక్కి నువ్వు చరణ్ కూడా పాడాలి. సో చరణాలు ఇంకో రోజు రికార్డ్ చేసాం, అయిపోయింది. జస్ట్ ట్రాక్స్ బ్లూ ప్రింట్స్ ఏవో రికార్డ్ చేసాము. దాని తర్వాత అవి విని పెద్దవాళ్ళు ఎవరన్నా పాడతారు అనుకున్నాం. జస్ట్ కట్ చేస్తే ఇంకొక 2-3 daysలో బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో రాజమౌళి గారు ది సాంగ్స్ లిస్ట్ ఆఫ్ బాహుబలి అని మామూలుగా సీడీ వెనకాల లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ ఫోటో పెట్టారనమాట. దాంట్లో పచ్చబొట్టేసిన కార్తిక్ అండ్ దామిని భట్లని చూసుకునేటప్పటికి అసలు దాట్ వాజ్ మెమరబుల్ డే అనమాట. అది నెక్స్ట్ లెవెల్ మెమరబుల్ డే. అవునా? అండ్ నేను ఎంత, వాట్ వాజ్ మై ఏజ్, ఐ వాజ్ అరౌండ్ 21 years.